చైనా, భారత్‌లు కలిస్తే మనకు ఆర్థికంగా దెబ్బతింటామని అమెరికన్ నిపుణులు ట్రంప్‌ని హెచ్చరిస్తుంటారు. భారత్‌ను వదిలిపెట్టబాక ఆసియా ఖండంలో అదే మనకు నమ్మదగ్గ మిత్రులని సలహాలిస్తుంటారు. సాధారణంగా దౌత్య వ్యూహాల్లో, యుద్ధ వ్యూహాల్లో ఇట్లాంటిది ఉంటుంది. అదే సందర్భంలో అమెరికాని మనం ఎందుకు వదిలిపెట్టట్లేదు, అమెరికా ఓవర్ యాక్షన్ చేస్తుందంటే, మన వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారు. అట్లాగే అమెరికా దగ్గరికి మన సరుకులెళ్తున్నాయి కాబట్టి దాన్ని పూర్తిగా వదిలేయలేం. అలాగే చైనాను కూడా పూర్తిగా వదిలేయలేం. ఎందుకంటే మనకు కావాల్సిన మెటీరియల్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి. ఇదంతా దౌత్య మార్గాల్లో నడుస్తా ఉంటుంది. తిట్టుకుంటుంటాం, కొట్టుకుంటుంటాం, నడుస్తా ఉంటది. అయితే పాకిస్తాన్ విచిత్రమైనటువంటి వార్నింగ్ ఇస్తోంది ప్రపంచానికి. ప్రపంచంలోని అన్ని దేశాల దగ్గర అప్పు చేసింది పాకిస్తాన్. చైనాకి అత్యధికంగా అప్పు పడింది అదే. ఐఎంఎఫ్‌కి, ప్రపంచ బ్యాంక్‌కి, అమెరికాకి అత్యధికంగా అప్పులు పెడుతున్నది కూడా అదే. ఇప్పుడు అదేమంటది, మీరెవరన్నా భారతదేశంతో కలిసి పనిచేస్తే, లేదా భారతదేశాన్ని మీరు ప్రేమిస్తే, లేదా భారత్ అంటే మీకు అభిమానం ఉంటే, మేము అప్పు కట్టమంట. అప్పెగ్గొట్టడానికి వాడి దగ్గర డబ్బులు లేవు. అప్పెగ్గొట్టడానికి ఇట్లాంటి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్. రేపో మాపో వాడి పోస్ట్‌ని ఆసిఫ్ మునీర్ లాక్కుని ఈడ్ని తీసుకెళ్ళి బొక్కలో ఎయడానికి ఇట్లాంటి పాయింట్ పనికొస్తదనుకుంటా.